నన్ను అడిగితేనండి అని చెప్పేస్తూ ఉంటాడు. అది అవతలవాడు ఎలాగో వినడం. వ్యాసుడు అలా కాదు. ఇటువంటి ధర్మ సంకటాన్ని మీరు తప్ప ఎవరు తీర్చగలరు? మీరే తీర్చాలి. కాబట్టి అసలు ఈ ప్రశ్న ఎలా వచ్చింది? ఎలా 5గురికి ఒక పిల్లని ఎలా ఇవ్వను? ఇది ధర్మసంకరం కాకుండా ఉంటుందా? నాకు మీరు చెప్పండి. మీరు తప్ప చెప్పగలిగిన వాడు లేడు. గురువు మాట శాసనం. ఆయన సర్వజ్ఞుడు. వ్యాసుడు ఆసనం దిగి ద్రుపదుడి చేయి పట్టుకుని లోపలికి రా, నీతో మాట్లాడతానన్నాడు. కొన్ని చాలా గమ్మత్తుగా ఉంటాయి. కొన్ని ఎక్కడ పడితే అక్కడ అందరి మధ్యలో మాట్లాడకూడదు. కొన్ని ఏకాంతంలోనే మాట్లాడాలి. కొన్ని 10 మంది మధ్యలో మాట్లాడాలి. కొన్ని తనలో తాను మాట్లాడుకోవాలి. కొన్ని తనవారన్న వారితోనే మాట్లాడాలి. కొన్ని తనకన్నా భిన్నం కాని తన ధర్మపత్ని ఒక్కదాంతోనే మాట్లాడాలి. అది ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటటువంటిది తెలియడమే పెద్దరికం. అక్కడ పిల్లలు ఉన్నారు 5గురు. కుంతీదేవి కోడలుంది. వీళ్ళందరి మధ్యలోనూ తాను కొన్ని విషయాలు మాట్లాడచ్చు, మాట్లాడకూడదు. ఎందుకని అంటే అందులో పాండవుల యొక్క దివ్యత్వమునకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే ద్రుపదుడి చెయ్యి పట్టుకుని లోపలికి రా, నీతో మాట్లాడతానని తీసుకెళ్ళాడు. అది ఆలోచన. కొన్ని మాట్లాడేటప్పుడు ఏకాంతంలో చాలా జాగ్రత్తగా అవతల వారు నమ్ముతున్నప్పుడు వాళ్ళ అభ్యున్నతి కోసం సలహా చెప్పాలి. అంతేగాని నీ గొప్పతనం కోసం చెప్పకూడదు. కాబట్టి ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి ఒక మాట చెప్పాడు. ద్రౌపదీదేవి గురించి వచ్చినప్పుడు నేను మీకు ఎలాగో వివరంగా చెప్తాను. విహంగ వీక్షణంగా ప్రస్తావన చేస్తాను. ఒకానొకప్పుడు నలుని కుమార్తె, నలుడు అంటే నలచక్రవర్తి అని కాదు, నలుడు అనబడేటటువంటి వ్యక్తి యొక్క కుమార్తె ఇంద్రసేన అనబడే స్త్రీ ఉన్నది. ఆమెని మౌద్గల్యముని వివాహం చేసుకున్నారు. ఆమె పతివ్రత ధర్మమును అనుష్ఠించింది. ఇది ఒక గొప్ప విశేషం. నేను మీకు తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను. ధర్మము అనేటటువంటిది అవతల వారిని బట్టి ఉండదు, నా వైపు నుండి ఉంటుంది. ఇప్పుడు పుత్రధర్మము అన్నాను అనుకోండి, కొడుకుగా నేను చెయ్యవలసిన ధర్మం. మా నాన్నగారు అస్తమానం మా తమ్ముడినే పొగుడుతారండి. నేను కాళ్ళు పట్టినా కూడా, ఒరేవాడు రోజు కాళ్ళు పడతాడు రా అరగంట సేపు, ఏమో తమ్ముడు కాళ్ళు పడుతున్నప్పుడు నీ గురించి చెప్తున్నాడేమో. ఎప్పుడు మా తమ్ముడు గురించే మాట్లాడతారండి. పాపం నీ తమ్ముడు అర్భకుడురా, వాడికి ఎక్కువ ఆదాయం లేదురా, వాడిని నువ్వు ఒక కంట కనిపెట్టాలరా అని ఎప్పుడు వాడి గురించి చెప్తారు. ఏం చిన్నప్పుడు వాడు చదువుకోవచ్చు కదా, వాడు చదువుకోలేదు, వాడి కర్మ వాడిది, నా మీద ఎడతారు తీసుకొచ్చి అని. తండ్రి గారు నా పట్ల పక్షపాతంతో ఉన్నారు కాబట్టి తండ్రి గారికి నేను ఎందుకు గౌరవం ఇవ్వాలన్నాడు అనుకోండి. ఎప్పుడు తమ్ముడు గురించి మాట్లాడతారు, నేను ఎందుకు గౌరవించాలండి అన్నారు అనుకోండి. అది ధర్మం కాదు. ఆయన తండ్రి, నేను కొడుకు, నేను చెయ్యవలసిన ధర్మాన్ని నేను చేస్తా. మా నాన్నగారు పూజ్యుడు, ఆయనకి నమస్కరించడం. ఆయన ఏదైనా చేశారంటే ఏదో ఉంది అందులో, లేకుండా ఆయన చేయరు. ఆయనకి బిడ్డలందరూ కూడా సమానం. అయినా చేశారంటే ఆయన మనసులో ఏముందో ఎప్పుడో చెప్తారు. కాబట్టి పుత్రుడిగా నా ధర్మం ఆయన వాక్కుని శిరసావహించడం అంటే నా ధర్మం. అలాగే పతివ్రతా ధర్మం అంటే భర్త దైవం. అలా కొంతమంది బ్రతికారు. ఆయన ఎటువంటి వాడు సంబంధం లేదు. అందుకే కొంతమంది వ్యభిచారులు ఉన్నారు, అయినా దైవంగానే భావించారు వాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. ఆమె పతివ్రతా ధర్మాన్ని పాటించింది, పతి దైవము అంతే నమ్మింది ఆవిడ. ఆయనకి కుష్ఠరోగం వచ్చిందో వచ్చినట్టు నటించాడు. భార్య కీర్తిని లోకానికి ప్రకాశింపచేయాలనుకున్నాడేమో. కుష్ఠరోగం, ఒళ్ళంతా ముడతలు పడిపోయింది, చీము కారుతూ ఉంటుంది, శరీరంలోంచి గోళ్ళు మొదలైనవి ఊడి పడిపోతున్నాయి. కోపిష్టి, అస్తమానం పిలిచి దెబ్బలాడుతూ ఉంటాడు. ఈగలు ముసురుతూ ఉంటాయి శరీరం మీద. ఆమె చిరునవ్వు చెదరకుండా భర్తని సేవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి అలా సేవ చేయడం దైవానికి సేవ చేయడం అని ఆవిడ ప్రీతి. కొన్ని ఆలోచనలండి చాలా చమత్కారంగా ఉంటాయి. వాటి గురించి చెప్పడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తీర్థం ఇస్తూ ఉండేవారు. వారు త్రికాల వీధి. వారి దగ్గరికి ఎవరైనా వచ్చి ఇలా చెయ్యి చాపితే చెప్పేసేవారు. వారెవరో ఏమిటో చెప్పగలిగిన ప్రజ్ఞ వారికి ఉండేది. వారు అంత గొప్ప సిద్ధిని పొందారు. ఆయన ఒక రోజున ఒక స్త్రీకి తీర్థం ఇవ్వడానికి ఉద్ధరణితో ఇలా నీళ్లు తీశారు. ఆమె తీర్థం తీసుకుని అంది, స్వామి నాకు ఒక్క కోరిక తీరాలని ఆశీర్వదించండి అంది. ఏమమ్మా అన్నారు. నా చేతులలో నా భర్త వెళ్ళిపోవాలి అంది. ఆయన ఉద్ధరిణి పాత్రలో పడేసి 2 చేతులు వెనక్కి పెట్టి ఇలా కూర్చున్నారు.
ఆమె వెళ్ళిపోయింది. శిష్యులందరూ పరిగెత్తుకొచ్చి, బుద్ధి ఉందమ్మా, ఈ దేశంలో ఏ స్త్రీ అయినా భర్త చేతిలో వెళ్ళిపోవాలని కోరుతుంది పసుపు కుంకాలతో. అది వెళ్ళి ఆయన్ని అడిగావా, నా భర్త నా చేతుల్లో వెళ్ళిపోవాలని? ఏం కోరికమ్మా అన్నారు. ఆయన చెయ్యెత్తి వాళ్ళందరినీ ఇలా రమ్మన్నారు. ఆమె ఎందుకు అడిగిందో తెలుసా? అమాయకుడు, ఏమీ తెలియదు. ఆమె కష్టపడి సంపాదించి అన్నం పెడుతోంది, అనారోగ్యవంతుడు, మందులు తెచ్చి వేస్తోంది. ఆమె కాని వెళ్ళిపోయిందా, అతని జీవితం కుక్కలు చింపిన విస్తరి, చూసేవాడు ఉండడు. అందుకే తను వెళ్ళిపోతే ఆయన ఏ బాధలు పడిపోతాడో, తన చేతుల మీద ఆయన వెళ్ళిపోయాక తాను వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆమె ప్రేమకు పరాకాష్ట. ఇటువంటి స్త్రీని చూసి నేను తెల్లబోయానయ్యా అని ఉద్ధరిని పక్కన పడేసి ఆయన వెనక్కి చేతులు పెట్టి కూర్చున్నారు. తప్పు పట్టలేదు. ఒక్కొక్కరి ఆలోచన ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఉదాత్తంగా ఉంటుంది. అది మనం చెప్పలేము. ఆమె ఇంత దైన్యంలో నా భర్త ఉన్నాడు, అన్ని విధాలా బాగున్నవాడిని సేవించడం పెద్ద గొప్పే ఉంది, ఇటువంటి భర్తని సేవించడం నా జీవితంలో అదృష్టం అని ఆవిడ అనుకుంది. అలా అనుకున్న తల్లికి నమస్కారం చేసి విడిచిపెట్టేస్తే సంస్కారం, దాని మీద చేర్చక్కర్లేదు. కాబట్టి ఆమె తన భర్త అన్నం తిన్న తరువాత మిగిలిపోయినటువంటి అన్నాన్ని తినడం అలవాటు చేసుకుంది. ఒకరోజు ఆమె ఆ మిగిలిన అన్నాన్ని తింటూ ఉంటే కుష్ఠరోగంతో ఉన్నాడు కాబట్టి ఆయన అన్నం తింటున్నప్పుడు ఒక వేలు ఊడి అందులో పడిపోయింది, వేలు ముక్క. అది ఆ వేలు ముక్క వచ్చింది. ఆమె అసహ్యించుకోకుండా చీము నెత్తురుతో ఉన్న వేలు తీసి పక్కన పెట్టి అన్నం తింది. ఆయన చూశాడు. ఆయన గొప్ప తపశ్చక్రవర్తి, ఎంతటి మహాపతివ్రతవు, అసహ్యించుకుంటావేమోనని చూశా. పసిపిల్లవాడు మలమూత్రములతో ఉండి అమ్మ అలా వెళ్ళి వంట చేస్తోందనుకోండి, వాడి ఇక్కడ మల విసర్జన చేసేసి పక్క మీద అటూ ఇటూ తిరుగుతూ చేత్తో తాను విసర్జించిన మలాన్ని చేతితో నలిపి నోటికి ముఖానికి రాసుకుని ఒళ్ళంతా రాసుకుని దుర్వాసన వచ్చి ఈగల వాలేక ఏడుస్తాడు. అమ్మ వచ్చి చూసి అసహ్యించుకుంటుందా? అమ్మ గబగబా పిల్లాడిని ఎత్తుకుని, అయ్యయ్యయ్యయ్యో ఎంత పని చేశావురా, ఈగల నోట్లోకి ఎడితే ఆరోగ్యం పాడవుతుందిరా అని తన బట్టకు అంటుకున్నా కూడా పిల్లాడిని ఎత్తుకుని పొదివి పట్టుకుని తీసుకెళ్ళి ఒళ్ళంతా కడిగి ఏ నోట్లోకి వెళ్ళిందో అని తన వేలు పెట్టి పళ్ళు ఒకసారి తోమి పుక్కిలింప చేసి పిల్లవాడి నోరు శుభ్రం చేసి ఒళ్ళంతా సుగంధ ద్రవ్యం రాసి మళ్ళీ ఓసారి వాసన చూసి పిల్లవాడికి ఎక్కడా దుర్వాసన లేదనుకున్న తర్వాత పక్క మార్చి మళ్ళీ పడుకోబెట్టి తాను బట్ట మార్చుకొని స్నానం చేస్తుంది తప్ప అమ్మ దెబ్బలాడుతుందా? పిల్లాడిని చావగొట్టేస్తుందా? పిల్లాడి మీద ప్రేమతో పిల్లవాడు చేసినటువంటి చేష్టితమును భరించినటువంటి తల్లిలా భర్తని భరించింది ఆవిడ. దీనికి తెల్లబోయాడు ఆయన. బా, ఏమి ఔదార్యం ఇది, ఏం కావాలని అడిగాడు. ఆమె అంది, మీరు మహాతపశ్చక్రవర్తులు, మీ శరీరం గురించి మీరు పట్టించుకోలే, నాకు కోరికుంది. ఇది మీరు తప్పుగా ఆలోచన చేయకండి. ఆమె కూడా ఒక స్త్రీ, ఆయన భార్య. మీరు సురూపాన్ని పొంది, మంచి రూపాన్ని పొంది 5 రూపాలతో నాతో క్రీడించాలని నాకు కోరికుంది అని. అదెంత పని? తాను మళ్ళీ మంచి రూపాన్ని పొంది తాను 5గా మారి దివ్యమైన విమానంలో ఉద్యానవనాలు చూపిస్తూ ప్రకృతిని పరిశీలనం చేస్తూ సంతోషిస్తూ ఆయన క్రీడించాడు. తరువాత కొంతకాలానికి ఆమె శరీరం వదిలిపెట్టేసింది. కానీ ఈ కోర్కె పూర్తిగా తీరకుండా వదిలిపెట్టింది. వాసనాబలం కాశీరాజుకి కుమార్తెగా పుట్టి ఆ కాశీరాజుకి కుమార్తెగా పుట్టినప్పుడు ఆమెకి కొంతకాలం వివాహం కాలేదు. వివాహం కాకపోతే మళ్ళీ భర్త కోసం పరితాపాన్ని పొంది పరమశివుడి కోసం తపస్సు చేస్తూ ఉండగా ఆమె పక్క నుంచి ఒక రోజున ఇంద్రుడు, అలాగే వాయుదేవుడు, అశ్విని దేవతలు, యమధర్మరాజు గారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆమె వంక చూశారు. వారికి ఎందుకో ప్రీతి కలిగింది. అయ్యో పాపం, భర్త కోసం ఇంత తపస్సు చేస్తోందే అని నీవు మా 5 అంశాలతో వచ్చినటువంటి 5 పతులకు భార్య అవుదువుగాక అని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది దేవతల వాక్కు. ఆ తర్వాత ఆమె తపస్సుకి శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. 5 మాటలు ఆమె పతి కావాలి, పతి కావాలి, పతి కావాలంది. 5 మాటలు అడిగావు కాబట్టి 5 పతులకు భార్య అవుతావు అన్నాడు. అంటే ఆమె వెంటనే అంది, నాకు వద్దలాగా.
సతికి ఒక్కరుండు పతిగాక ఎందును పతులు పలువురగుట కథల కలదే లోకనాథ ఇట్టి లోక విరుద్ధంపు వరము వడయ అమరవరద యొవ్వ. లోకంలో ఎక్కడైనా స్త్రీకి ఒక్క భర్త ఉంటే మర్యాద, అసలు ఇంకొక మాట రానిరాదు. అటువంటిది 5 భర్తలు ఏమిటి, నాకొద్దీ వరం. ఆయన అన్నాడు, కాదు, ఇది ఒక ప్రత్యేకమైన కారణం చేత జరగవలసిన విషయం, నీకు వరం ఇస్తున్నాను. 5 పతులకు నువ్వు ఒక్కతెవు భార్య అయినా నీ ధర్మము తప్పదు, నీ ధర్మం అలాగే ఉంటుంది. అంటే ఆమె అంది, ధర్మమునకు భ్రంశం ఉండదంటున్నావు కాబట్టి నేను కూడా కొన్ని వరాలు అడుగుతాను. నేను పతులతో క్రీడించినప్పుడు నా కన్యాత్వమునకు భంగము రారాదు. అంతకన్నా దాని మీద ప్రసంగం అక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు తెలుసుకుంటారు. 2, నేను ముత్తైదువుగా శరీరాన్ని విడిచిపెట్టాలి. అందరు భర్తల ఎడల కామోపభోగమునందు నాకు సంతోషమై ఉండాలి, అందరి ఎడల సమభావన. ఈ వరములిస్తే నా ధర్మం తప్పకుండా ఉంటుంది కాబట్టి 5 నేను భార్యనవుతాను. మీ మాట నిలబడి, ఎందుకని వెనక దిక్పాలురు 5 తమ అంశాలతో వచ్చిన వాళ్ళకి భార్య కావాలన్నారు. ఆ తరువాత ఒకప్పుడు ఇంద్రుడు శివుణ్ణి ధిక్కరించి నిలబడినప్పుడు శివుడు పర్వతరంధ్రాన్ని బిలాన్ని తీసి చూడమన్నాడు. చూడమన్నప్పుడు లోపల 5 ఇంద్రులు కూర్చుని తనతో కలిపి తానొకడు, ఇంతకు ముందు పదవి నిర్వహించిన 4 ఇంద్రులు ఉన్నారు. అదేమిటి నా బోటిగాళ్ళు ఇంకొక 4 ఉన్నారు అని అడిగాడు శివుణ్ణి. మీ అందరూ ఇంద్ర పదవి చేసిన వాళ్లే ఇంద్రులు అన్నారు. కలెక్టర్ల సమావేశం అన్నాను అనుకోండి, అక్కడ పేర్లు ఏవైనా, రూపులు ఎలా ఉన్నా, రంగులు ఎలా ఉన్నా వాళ్ళందరూ కలెక్టర్లు, అవునా కాదా? అలా వాళ్ళందరూ ఇంద్రులు, 5 ఇంద్రులు. కారణాంతరముల చేత మీ 5 ఇంద్రులకు స్వర్గలక్ష్మియే భార్యగా వస్తుంది. స్వర్గలక్ష్మి వాళ్ళ యొక్క భోగస్థానం కాబట్టి స్వర్గలక్ష్మి మీ 5 భార్యగా వస్తుంది. మీరు యమధర్మరాజు గారు చేయవలసినటువంటి పనిని రాబో కాలంలో భూలోకంలో మీరు నిర్వహిస్తారు. దుర్మార్గులైన వాళ్ళని కోట్ల మందిని పరిమారుస్తారు. కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మీ 5 ఒకతే భార్య అవుతుంది అన్నాడు. ఇన్ని వరములు ఒకటిగా వచ్చాయి కాబట్టి ద్రౌపదీదేవి ఆ స్వర్గలక్ష్మి యాజ్ఞసేని యజ్ఞము నుండి ఆవిర్భవించింది, నీ కుమార్తెగా వచ్చింది. నీకిప్పుడు దివ్యమైనటువంటి దర్శనం చెయ్యగలిగిన అధికారాన్ని ఇస్తున్నాను, ఇప్పుడు తేరిపారి పాండవుల వంక చూడు అన్నాడు. ఇప్పుడు ఆయన తలుపు దగ్గరికి వచ్చి బయట కూర్చున్న 5 పాండవుల వంక చూశాడు. అంతంతెత్తు శరీరాలతో 5 ఇంద్రులు కనపడ్డారు. వాళ్ళు తత్వత 5 ఇంద్రులే కాబట్టి ఆమె ఇంద్రుని యొక్క లక్ష్మి, స్వర్గలక్ష్మి. కాబట్టి ద్రౌపదీదేవిని ఈ 5 ఇవ్వడంలో ధర్మమునందు వైక్లభ్యము లేదు కాబట్టి కన్యాదానం చేయమన్నాడు. అప్పుడు 5 కన్యాదానం చేశాడు. అది ఈశ్వరాజ్ఞ. దాని వలన కాలంలో ఎన్నో విశేషాలు జరగాలి. అందుకని ఆమె 5 ఇల్లాలైంది. వ్యాస భగవానుడు వచ్చి ఉండి ఉండకపోతే పరమశివుడు ఇచ్చినటువంటి వరం కూడా అక్కడ నిలబడడం కష్టం. ఎందుకనంటే ద్రుపద మహారాజు ఎలా చేస్తాడు? దిక్పాలురు కోరుకున్నటువంటి విషయం, వారి సంకల్పములు కూడా నెరవేరడం కష్టం. ఆమె తపస్సు నిరర్థకం. ఇన్నీ కూడా నిలబడాలి అంటే ఆ సమయంలో వ్యాసుడు రావాలి. వచ్చి అక్కడ వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యాన్ని తొలగించి కాపాడాడు. అలాగే తరువాతి కాలంలో ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు. పాండవులు అరణ్యవాసం చేయడానికి